27వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు 25 వసంతాలు జరుపుకుంటున్నటువంటి రజతోత్సవ సభకు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ తండోపతండాలుగా రావాలని చెప్పి కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు అందరూ పెద్ద ఎత్తున ఆ సభకు హాజరు కావాలని సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మరి బైన్సా పట్టణంలో కూడా మరి బైన్సా బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ రామకిషన్ రెడ్డి గారు, నేను, మా విలాసన్న గారు, రమాదేవి గారు, ముదోల్ నియోజకవర్గం సంబంధించినటువంటి సమన్వయ కర్తవ్య నలుగురు మా నాయకులు ఉన్నారు. అక్క రమాదేవి గారు, లోలం శ్యామ్ సుందర్ గారు, డాక్టర్ కిరణ్ గారు, విలాసన్న గారు, మరి మిగతా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున గ్రామాలు తిరిగి ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా మా ఊరుకు వాహనాలు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి అడుగుతాం. ఒక బండి 2 బండ్లు కాదు, బస్సులు పెట్టినా కూడా మేము కేసీఆర్ గారిని చూస్తాం, కేసీఆర్ గారి సభకు వస్తాం. మన రజతోత్సవ సభ మన పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వసంతం జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి కొరకే కేసీఆర్ గారి పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి పెట్టినటువంటి పార్టీ తెలంగాణ సాధించుకుని 10 సంవత్సరాలు మరి విజయవంతంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా ఎవరిని కూడా పక్క పెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా అభివృద్ధి సంక్షేమం అందింది. మళ్ళీ కారే రావాలి, కేసీఆర్ సారే రావాలి అని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. అందుకొరకు ఈరోజు ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఈ సమావేశానికి రావడమే కాదు, ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తీసుకువచ్చిన వాళ్ళను మళ్ళా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్తేనే మన పార్టీ యొక్క డిసిప్లిన్ అంటారు. కాబట్టి అందరం కూడా, ఎందుకంటే జనాలకేం తక్కలేదు. 10 లక్షలని కేసీఆర్ గారు అనుకున్నారు, కానీ 10 లక్షలు కాదు, ఎన్ని లక్షలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 1200 ఎకరాల భూమి అక్కడ మరి మైదానం రెడీ చేసుకున్నాం. 1200 ఎకరాల పార్కింగ్తో పాటు ప్రజా మరి మీటింగ్ కూడా జరుగుతుంది. అందుకొరకు ఈరోజు నేను ముదోల్ నియోజకవర్గ సమన్వయం ఏదో పనిచేస్తున్నటువంటి నాయకులతో పాటు మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి అందరం కూడా 27 తారీఖు నాడు కష్టం అనుకోకుండా మన పార్టీ, మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేసి రేపు జరగబోయేటటువంటి ఇది స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు చెప్తా ఉన్నారు, మేము కేసీఆర్ ఓడగొట్టుకుని తప్పు చేసుకున్నాం, ఇక రాబోయే కాలంలో తప్పు జరగదని చెప్పి అందుకొరకే మనందరం కూడా ప్రతి ఊరు నుంచి ఒక్కొక్క ఇద్దరిద్దరు కార్యకర్తలు తప్పకుండా తీసుకొని వచ్చి మరి చలో వరంగల్ కార్యక్రమాన్ని, పార్టీ రజతోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.